హలో అందరికీ ఆనియన్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు 3 ఆనియన్స్ పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా చింతపండు, 1 టీ స్పూన్ ఉద్దిబెల్లు, కొద్దిగా కొత్తిమీర, ఒక చిన్న ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్నాను, ఎండుమిర్చి, టమాటో, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర. తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి కొద్దిగా వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, ఉద్దిబెల్లు వేసి వేయించుకుందాము. పక్కన పెట్టేసుకుందాము. అదే ఆయిల్లో ఆనియన్స్ వేసి వేయించుకుందాము. ఇవి బాగా వేయించుకోవాలి. అందులోకి కొద్దిగా చింతపండు వేసుకుందాము. టమాటో, వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, ఆనియన్ కూడా వేగిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాము. ఇవి కొద్దిగా చల్లారేలోపు మిక్సీ పట్టుకుందాము. వేయించుకున్న ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉద్దిబెల్లు మిక్సీ పట్టేసుకుందాము ఇలా. తర్వాత వేయించుకున్న టమాటో, ఆనియన్స్ కూడా వేసుకుందాము. తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్ళు పోసి మిక్సీ పట్టేసుకుందాము. ఇలా మిక్సీ పట్టుకున్నాక పక్కన పెట్టేద్దాము. గ్యాస్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుందాము. తాలింపు కూడా వేగిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. చట్నీలోకి కలుపుకుందాము. బాగా కలుపుకొని అందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాము. బాగా కలుపుకోవాలి. ఆనియన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఒక బౌల్లో తీసుకుందాము. దీనికి కాంబినేషన్గా వేడివేడిగా అన్నము, కొద్దిగా నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.